అంటే ముఖ్యమంత్రి దీని మీద స్పందించట్లేదా? లేదంటే టాస్క్ ఫోర్స్ లాంటిది ఏర్పాటు చేసి ఇటువంటి వాటిని కట్టడి చేయమంటే కలెక్టర్ స్థాయిలో అధికారులు కూడా లైట్ తీసుకుంటున్నారా? ఎలా చూడాలి? ఏ అధికారి పనిచేస్తున్నాడు చెప్పమనండి. పరిపాలన చంద్రబాబు గారి చేతిలో నుంచి వెళ్ళిపోయి దాదాపు 15-16 నెలలు అయిపోయింది. ఇదివరకటి రోజుల్లో ఒక పై ఆఫీసర్ల కంట్రోల్ బాబు గారి చేతిలో ఉండేది. ఎమ్మెల్యేలు తప్పు చేస్తుంటే ఒక ₹1 కోటి తిన్నాడని తెలియగానే ఏమయ్యా అని దబాయించేవాడు ఆయన. అవతలుడు కొంచెం ఉలిక్కిపడి ఆగేవాడు, స్లో అయ్యేవాడు. ఇప్పుడు ఒక సాధారణ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎంఆర్ఓలు, ఆర్టీఓలు, రెవెన్యూ, పోలీసు అందరూ లోకల్ నాయకులు చెప్పిన వాళ్ళని అపాయింట్మెంట్లు ఇచ్చేసాం, మాట వినేవాళ్ళని ఇచ్చేసాం. ఇక వాళ్ళు నిజాయితీగా ఎందుకు పనిచేస్తారు? రికమెండేషన్లతో వచ్చినప్పుడు వాళ్ళు దోచుకుంటున్నటువంటి వాళ్ళకి సహకరించడమే కదా. అన్ని శాఖలు సమన్వయంతో కూడి అధికార పక్షానికి కార్యకర్తలాగా పనిచేస్తున్నాయి. అప్పుడు ఇంకా బాధితుడు ఎక్కడికి వెళ్ళాలి? వెళ్తే సమాధానం చెప్పేవాడు ఎవడు? దాన్ని కంట్రోల్ చేయగలిగినటువంటి విజన్ అసలు బాబు గారి దగ్గర ఉందా? అవగాహన ఉందా అసలు కనీసం దాని మీద? అంటే నథింగ్. కేవలం పేపర్లలో, టీవీల్లో అద్భుతం రాయించుకోవడానికి, తందాన కబుర్లు చెప్పడానికి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి మాత్రమే నడుస్తుంది. వీళ్ళు రాస్తారు, మళ్ళీ ఇక్కడతో వదిలేస్తారు. రేపు పొద్దున బాబు గారు కన్నెర్ర చేశారు మేము చెప్పిన దాంతో వాళ్ళని